bathroom, and this is the room we stayed in. Hello. And ఇప్పుడే హోటల్ చెక్అవుట్ చేసేసాం మేము. నెక్స్ట్ ప్లాన్ అనిలే ప్లాన్ చేయాలి, ఏదో ప్లాన్ చేశాడు. సో అక్కడికి వెళ్తాం మళ్ళీ. ఐ గెస్ నేషనల్ పార్క్కి వెళ్తాం అనుకుంటా. సో నేషనల్ పార్క్ నుంచి ఎటు వెళ్తాం అని మళ్ళీ వేలా వేలు వెళ్తాం. ఒక ఫస్ట్ వేలా ఫస్ట్ వేలా అంటాం. సో ఫస్ట్ వేలకి వెళ్తాం, నెక్స్ట్ నేషనల్ పార్క్, దాని తర్వాత ఇంటికి. అది గ్రాండ్ లేక్. మార్నింగ్ బయటకు వచ్చాము మా హోటల్ దగ్గరికి. ఇంకా కీ రిటర్న్ చేయాలన్నమాట, టైం అయిపోయింది. సో మీకు చూపిస్తాం మా హోటల్. ఇది అండి డే 2 ఆఫ్ కొలరాడో ట్రిప్ అనమాట. డే 1 చూడకపోతే నేను మెన్షన్ చేస్తా పైన. ప్లీజ్ డూ గో అండ్ వాచ్. మీకు అప్పుడు అది చూస్తే మీకు ఇది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మేము ఉన్నది నైట్కి మ్యారియట్ హోటల్ అనమాట. హోటల్ వాజ్ బ్యూటిఫుల్, ద లొకేషన్ వాజ్ బ్యూటిఫుల్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. సినిమా సెటప్ లాగా సూపర్గా ఉందన్నమాట. అది స్టోరీ. ఇంకేం లేదండి, నేను పొద్దునే లేచి టైం ఉంది కదా అని చెప్పేసి అన్నీ తిరిగి చూస్తున్నా అనమాట. మొత్తం హోటల్ అంతా మీకు చూపించేశాను. కాఫీ నేను వెళ్ళిపోయే టైంకి అవి కూడా అయిపోయింది. అది మనంత అద్భుతమైన టైంకి లేస్తామన్నమాట. హోటల్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ లగ్జరియస్. సీరియస్లీ ఈవెన్ రెస్ట్ రూమ్స్ కూడా సూపర్ ఉన్నాయండి బాబు. అసలు చాలా లగ్జరీ అనిపించింది నాకైతే. మేమైతే కొలరాడోలో ఒక చిన్న టౌన్, దాని పేరు వేల్ అనమాట. యూరోప్ ఇన్స్పైర్డ్ ఓల్డ్ టౌన్ లాంటిది. ఆ టౌన్కి స్టార్ట్ అయిపోయాం. డేలో నా ఫస్ట్ స్టార్బక్స్, ఫైనలీ కాఫీ. నెక్స్ట్ మెక్డానల్డ్స్ కూడా తీసుకుంటాం, ఎందుకంటే అది టూరిస్ట్ స్పాట్ కదా, ఫుడ్ బాగోదు. అందుకని మెక్డానల్డ్స్ కూడా తీసుకుంటాం అనమాట. సంగతి. కాఫీ టైం. కాఫీ లైక్ బ్లాక్ కాఫీ తీసుకున్నా, ఎందుకంటే మిగతా కాఫీస్ తీసుకున్నా కానీ ఎక్కువ దానిలో ఐస్ ఉండడం వల్ల నాకు ఎక్కువ రెస్ట్ రూమ్ వస్తుంది అనమాట. దాని ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి చేదు కాఫీ ఉంటేనే మనకు కిక్కినిస్తుంది అనమాట బ్రెయిన్. సో మేము వెళ్ళే రైడ్ అంతా మొత్తం క్లైమేట్ అంతా మారిపోయి మబ్బులు, వర్షం అనమాట. మధ్యలో చిన్న లైట్ స్నో పీసెస్ వడగళ్ళు, ఇదే అనమాట. కానీ డ్రైవ్ అయితే సూపర్ ఉంది. బట్ ఏంటంటే వర్షం వల్ల కొంచెం రిస్కీ అనిపించింది, ఎందుకంటే మౌంటైన్స్ మీరు చూస్తున్నారు కదా, ఫుల్ మౌంటైన్స్, ఒక పక్కన జలపాతాలు. ఇదే అండి సీనరీ లానే ఉంది. నేనైతే అనుకునేదాన్ని సినిమాలు సాంగ్స్ చూస్తుంటే అబ్బబ్బబ్బా వీళ్ళకి ఎక్కడ దొరుకుతున్నాయి లొకేషన్లు అని చెప్పి. ఇది చూసాక అర్థమైంది, ఆహా సినిమా సెట్ లాగుందండి బాబు. లొకేషన్ మాత్రం నేను వెళ్తున్న డ్రైవ్ అంతా చాలా ఎంజాయ్ చేస్తాం. కొలరాడో అనేది బిగ్ ప్లేస్, చాలా ఉంటాయి దానిలో చూడడానికి. నాకు ప్రతి సందు అద్భుతంగా, మహా అద్భుతంగా లాగా అనిపించింది అనమాట. అబ్బా సూపర్ అండి అసలు. సీరియస్లీ ఒక పక్కన మొత్తం కొండ, ఇంకో పక్కన ఏమొచ్చి జలపాతం పారుతానే ఉందన్నమాట. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే మొత్తం ఒక కొండ, మొత్తం క్రిస్మస్ ట్రీస్, లైట్ గా వర్షం. అబ్బబ్బబ్బా నాకు ఏదేదో ఏదో లాగుంది అసలు. నీకెలా అనిపిస్తుంది అనిల్? అది అనిల్ మాటలో రావట్లే అనమాట, ఎందుకంటే మై మర్చిపోయాడు అందం, నేచర్. నాకేమనిపిస్తుంది తెలుసా, అందం అన్నది నేచర్ ఏది మించలేదండి. ఇట్స్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. అమ్మాయిలు, నథింగ్ కెన్ డిస్క్రైబ్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ బ్యూటీ ఎక్సెప్ట్ ఫర్ నేచర్. నేచర్ లెవెల్లో ఏది డిస్క్రైబ్ చేయలేదు అనుకుంటా. ఇట్స్ దాట్ బ్యూటిఫుల్. ఇక్కడ నాకు మా వైజాగ్ గుర్తొస్తుంది సీరియస్లీ. మా వైజాగ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది బేసిక్గా. ఇప్పుడు పాడు చేస్తారు కానీ ఒకప్పుడు అయితే మాత్రం నిజంగా బ్యూటిఫుల్ ప్లేస్. సో యా, ఒకవేళ మీరే యుఎస్ లో ఉంటే ప్లీజ్ డూ కమ్ అండ్ విజిట్ కొలరాడో. నేను చెప్పేదే ఉంది, కొత్తగా నేను వచ్చాను ఊర్లోకి, కానీ మీరు ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళు అయితే మాత్రం మీకు ముందే తెలిసే ఉంటుంటది హౌ బ్యూటిఫుల్ ఇస్ కొలరాడో. ఇవి ఒక స్పెషల్ ఎఫెక్ట్ అండి, దీని పేరు కూడా ఏంటో నాకు గుర్తు రావట్లేదు. కెనాల్స్ అంటారు ఏమో, ఏదో లేండి. బట్ ఏదన్నా సూపర్ ఉంది అబ్బా అసలు లొకేషన్ మాత్రం. పెద్ద వర్షం పడిపోయి స్నో పడిపోతుంది. జూలైలో స్నో ఏంద్రా అయ్యా, ఐస్ వడగళ్ళు కదా, చిన్న సైజ్ వడగళ్ళు అనమాట. ఇది మా దరిద్రం, ఏం చెప్తాం.
హోటల్లో పడినా సరే వేరే ప్లాన్ చేసుకునే వాళ్ళం, అట్లీస్ట్ వేరే వైపు వెళ్ళిపోదామని చెప్పేసి. నేను స్టార్ట్ అయిన ఒక 10-20 minutes స్టార్ట్ అయింది వర్షం. అది కూడా 20-20 minutes కూడా కదా, హాఫ్ అన్ అవర్ స్టార్ట్ అయింది కదా. నేను 1 hour కి సో వెనక్కి వెళ్ళే స్కోప్ కూడా లేదు, ఇప్పుడు వెళ్ళిపోవాలంతే. మధ్యలో ఉన్నాం. పరిస్థితి స్నో కనిపిస్తుందా మీకు? పడుతుంది. మేమున్న ప్లేస్ నుంచి 2 hours డ్రైవ్ అనమాట. వెయిల్ ఏంటంటే బేసికల్ కొలరాడోలో చాలా క్రిస్మస్ టౌన్స్ అని ఉంటాయి. ఇవి ఏంటంటే క్రిస్మస్ టైంలో బ్యూటిఫుల్గా ఉంటాయి. మీరు మోటార్ వెహికల్స్ కానీ కార్స్ కానీ టౌన్లో తిరగడానికి అవ్వదు. మొత్తం బైసైకిల్స్ కానీ నడుచుకొని కానీ వెళ్ళాలి. ఇంక మొత్తం యూరప్ లాగా ఉంటుంది అనమాట. మేము క్రిస్మస్ టైం కాకుండా సమ్మర్లో వచ్చాం, అది సంగతి. సో ఇప్పుడే వెయిల్కి వచ్చామన్నమాట. కార్ పార్క్ చేసాము. పార్క్ చేసి వెయిట్ చేస్తున్నాను వెయిట్ కోసం. జాకెట్స్ పట్టుకున్నాం, మేబీ కూల్గా ఉంటుందేమో అని చెప్పేసి. అదండి, నేనైతే జాకెట్ మేము ఇద్దరం పట్టుకున్నాము. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో క్లైమేట్ చాలా అన్సర్టన్ అని మాకు తెలుసు. ఫుడ్ ఎలా నేను ఇంట్లోంచి ప్యాక్ చేసుకొస్తాను, అలాగే జాకెట్స్ కూడా ప్యాక్ చేసుకొని వెళ్తా, సమ్మర్ వింటర్ రెయినీ ఏదైనా సరే. ఎందుకంటే ఇలాంటి సందర్భాలు మనకు చెప్పకుండా తలుపు తడతాయి అనమాట. అందుకని అబ్బబ్బబ్బా ప్రతి లొకేషన్ సూపర్. నేనైతే ఒక ఫోటో యాడ్ చేస్తాను మీకు, వింటర్లో ఎలా ఉంటుంది అన్నది ఈ ప్లేస్. ఎందుకంటే నేను వీడియో యాడ్ చేయలేను కాబట్టి. నిజంగా బ్యూటిఫుల్ ఉంది. నాకైతే మళ్ళీ వింటర్లో వస్తే బాగుండు అనిపించింది అనమాట. అక్కడ ఒక లోకల్లో ఫార్మర్స్ మార్కెట్ లాంటిది నడుస్తుంది. ఇక నేను మీకు మీకు బైక్స్లో కానీ కార్లో కానీ వెళ్ళడానికి అవ్వదు, నడుచుకొని తిరగాలి అని. నడుచుకొని మొత్తం అంతా తిరిగేసాము. యాక్చువల్లీ మేము గండోలా రైడ్ అవన్నీ చేద్దాం అనుకున్నాం, కానీ వర్షం వల్ల అన్నీ ఆఫ్ చేసేసారనమాట. అన్నీలేమో టైం అయిపోతుంది, క్లైమేట్ అన్సర్టన్ ఉంది, హిల్ ఏరియా కాబట్టి రిస్క్ అని రిటర్న్ అయిపోయాం. జాకెట్స్ తెచ్చుకున్నాం కాబట్టి బతికిపోయాము. కూల్ ఉంది క్లైమేట్. అట్ ద సేమ్ టైం ఏంటంటే వర్షం కూడా పడుతుంది అనమాట. బట్ ఇట్స్ బ్యూటిఫుల్, సీరియస్లీ ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. సచ్ ఎ క్యూట్ విలేజ్ ఆ వైబ్ వస్తుంది అనమాట. రియలీ లైక్ ఇట్. ఇక్కడ కార్స్ అన్ని, బైక్స్ నాట్ అలౌడ్, ఓన్లీ వాకింగే. పార్కింగ్ ఉంది ఫ్రీ, అక్కడ పార్క్ చేసుకోవాలి. బట్ సచ్ అ వింటేజ్ వైబ్, లైక్ ఎస్కేప్ ఫ్రమ్ ద సిటీ వైబ్ అనమాట. మీ అందరికీ అక్క బ్యూటిఫుల్ అని మాకు తెలుసులే అక్క, ఇన్నిసార్లు చెప్పాను. నాకే అనిపిస్తుంది, వీడియోలో 100 సార్లు చెప్పాను బ్యూటిఫుల్ అని. నిజంగానే చాలా బాగుందండి. నాకు అనిపించింది అనమాట, పోర్ట్రేట్లు, ఫోటోలు, లేకపోతే సినిమాలో లొకేషన్లు, సెట్లు, ఇలాంటి నిజమైన ప్లేసెస్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని చేస్తారని అనిపించింది. నిజంగా అంత అందమైన ప్లేస్. మొత్తం సిటీ వైబ్ లేదు, కూల్ వైబ్, చిన్న చిన్న పాన్ షాప్లు, లోకల్ మార్కెట్స్, అవన్నీ నిజంగా చాలా బాగుంది. ఇంకా ప్లేస్ నుంచి స్టార్ట్ అయిపోయి నిన్న లాస్ట్ వీడియోలో, ముందు ఒక వీడియోలో ఒక నేషనల్ పార్క్ వెళ్ళా కదా, రాకీ మౌంటైన్ అని. ఆ రాకీ మౌంటైన్లో ట్రయల్ రోడ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ట్రయల్ హెడ్ అంటే తెలుసుగా మీకు, ట్రెక్ చేస్తాము. సో ట్రయల్ రోడ్ అంటే మనం కార్తో పాటు వెళ్ళొచ్చు అనమాట రోడ్ మీద. అది ఎలా ఉంటుంది అంటే సేమ్ మనకి ఇప్పుడు అరకు వెళ్తే మనకు ఉంటుంది కదా ఘాటీ రోడ్డు, సేమ్ దానికి కొంచెం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. బట్ రోడ్ మాత్రం బాగుంటుంది, రిస్క్ ఫ్రీ ఉంటుంది. సో ఆ ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. వెళ్ళే దారి అంతా అందాలేనండి. అసలు నాకైతే షిమ్లా, ఊటీ, కొడైకెనాల్ అన్నీ ఒక ఫ్రేమ్లో వేసినట్టు, మన ముఖాన్ని కొట్టినట్టు లేదు ఫ్రేమ్. నాకైతే అలానే అనిపించింది. ఒక పక్కన మబ్బులు, వర్షము, చెట్లు, చిన్న చిన్న పక్షులు, జంతువులు, మంచు, అబ్బబ్బబ్బబ్బా నిజంగా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. సూపర్ సీనరీస్, సూపర్ అందాలు మీకు చూపించేస్తున్నాను నేను. సో మొత్తానికి అయితే ట్రయల్ రోడ్ స్టార్ట్ అయిపోయింది. రోడ్ కొంచెం రిస్కీనేనండి, ఎందుకంటే దానికి గోడ కానీ ఏమీ లేదు. బట్ వర్త్ అనమాట. మనం జాగ్రత్తగా స్లోగా వెళ్ళి ఆ కర్వ్స్ అన్ని జాగ్రత్తగా తిప్పితే నిజంగానే వర్త్. చాలా బ్యూటిఫుల్. మీకు తెలుసా ఆ మంచు ఇంకా అండి, ఇప్పుడు సమ్మర్ సీజన్ ఆగస్ట్ అంటే యుఎస్లో ఇంకా మంచు ఉందంటే అర్థం చేసుకోండి. పైన అంతా బ్యూటిఫుల్లీ కూల్ ఉంటుంది. అదంతా వాటర్ కరిగి గ్లేషియర్ వాటర్ కిందకు వస్తుంది. ముందు వీడియోలో చూపించారు, అది చూడండి మీరు. ఆ గ్లేషియర్ వాటర్ మనం అందరం తాగుతాం, ఫ్రెష్ వాటర్ కాబట్టి. లిటరల్ ఐ డోంట్ నో ఎంత హైట్ లో ఉన్నామో నాకు తెలీదు, మౌంటైన్ పైన ఉన్నాం అనమాట. టూ గుడ్, సీరియస్లీ టూ గుడ్ అంటే టూ గుడ్. ఓ గాడ్, దిస్ ఇస్ క్రేజీ. అదేదో ఉందానండి,
ఓడి అమ్మ స్నో. మీకు గ్లేషియర్ వాటర్ ఎగ్జాంపుల్ ఫిజీ అండి. ఫిజీ అనే వాటర్ బాటిల్ ఉంటుంది అనమాట. యూరోప్లో ఏదో స్విట్జర్లాండ్ అనుకుంటా. విరాట్ కోహ్లీ నుంచి నీతా అంబానీ వరకు అందరు గ్లేషియర్ వాటర్ తాగుతారు. బికాస్ దానిలో ఏవో మినరల్స్ ఉంటాయన్నమాట. ఎక్స్పెన్సివ్ గ్లేషియర్ వాటర్ ఇలానే వస్తుంది మంచు కరిగి. లిటరల్ టాప్ ఆఫ్ ది మౌంటైన్ ఉన్నాం అనమాట. కొంచెం అటు ఇటు అయితే అండ్ మాటలు కూడా మాట్లాడాలనుకోవట్లా. గోడే మాతో ఉండాలి. ఆయన ఏంజల్స్ని మా చుట్టూ పెట్టి తీసుకెళ్ళాలి సేఫ్గా, అంతే. లిటరల్ కొండ పైన అండి అంతా. ఓ గాడ్, ఇట్స్ బ్యూటిఫుల్. చూడండి. అదండి ఈ సంగతి. మీకు నచ్చిందా? భయం వేసిందా? నాకు కూడా చాలా నచ్చింది, బ్యూటిఫుల్ అనిపించింది, భయం కూడా వేసింది. బట్ దేవుడి దయ వల్ల అయితే మేము ఎవ్వరికి, లేకపోతే మాకు ఏమీ అవ్వకుండా జాగ్రత్తగా అయితే కిందకి దిగిపోయాము. ఈ లొకేషన్ మాకు ముందు వీడియోలో, అదే నిన్న యాజ్ పర్ వీడియో, ఒక మేము బస్ మిస్ అయిపోయి ఒకరు మాకు రైడ్ ఇచ్చారు కదా, వాళ్ళు సజెస్ట్ చేశారనమాట. వాళ్ళు కొలరాడో లోకల్ పీపుల్ కాబట్టి వాళ్ళకి తెలుసు, వాళ్ళు సజెస్ట్ చేశారని మేము వచ్చాము. అస్సలు రిగ్రెట్ అవ్వట్లేదు. ఈ రోడ్ పేరు ట్రయల్ రోడ్. మీరే కానీ రాకీ మౌంటైన్స్కి వెళ్తే గో అండ్ విజిట్ దిస్ ప్లేస్. ఇట్ ఈస్ టూ గుడ్. ఒక మార్వెలస్ లొకేషన్, వర్త్ వాచింగ్. ఏమనిపిస్తుంది తెలుసా, ఈ కొండలే ఇలా ఉన్నాయంటే హిమాలయాస్ ఇంకే లెవెల్లో ఉంటాయరా బాబు అనిపించేలాగా ఉందన్నమాట. టూ గుడ్ ఆఫ్ ట్రిప్ అండ్ టూ గుడ్ ఆఫ్ ట్రయల్ రోడ్. క్రేజీ గుడ్, సీరియస్లీ. ఇప్పుడే కార్ ఛార్జింగ్ పెట్టాం మాది. సో ఇక్కడ ఎలా ఉందంటే వైబ్ సేమ్ ఊటీ కొడైకెనాల్ వైబ్ ఉందన్నమాట మొత్తం. మీకు చూపిస్తాయి. ఇదొక హిస్టారిక్ సైట్ అంట, చూపిస్తా మీకు. వైబులా లేదండి బాబు. మేము బిల్డింగ్లోకి వెళ్ళిపోయి తెగ తిరిగేసాం అనమాట. జనాలు ఎక్కువ ఉన్నారు. మాకేమో టెస్లా ఛార్జింగ్ అక్కడ ఉంది. ఛార్జింగ్ పెట్టేసి వెళ్ళిపోయాం. ఏందబ్బా ఉంది, తిరుగుదాం పదా అని చెప్పి తీరము చూస్తే అమెరికాలో మోస్ట్ హాంటెడ్ హోటల్ అంట అది. ఈ హోటల్ మీద ఎన్నో సినిమాలు, సీరియల్స్ తీసారంట ఈ స్టోరీ బేస్ చేసుకొని. ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇంకోటి ఏం తెలుసా, దీనికి హోటల్కి కింద బేస్ లేదంట. అంతేనండి, పునాదులు లేవంట. ఫ్లోటింగ్ పునాదులు అంటే గాల్లో ఉన్నాయంట. ఏదేదో చెప్పారు, స్టోరీలు, గైడ్లు, టూర్లు అన్నీ. ప్లేస్ అయితే మాత్రం సూపర్ ఉంది. నేను ఒక రీల్ పెడతాను ఈ ప్లేస్ మీద, ఎందుకంటే దీంట్లో మొత్తం తెలియదు కంటెంట్. రీల్లో మీరు చూడాల్సిందే. నిజం చెప్తున్నాను, ఒక ప్లేస్ ఉంది దీనిలో, ఒక రూమ్ లాంటిది. నాకు వెళ్ళడానికి నాకు షై అనిపించింది అనమాట. ఎందుకంటే అంత క్లాస్ అండి, అసలు ఫుల్ రిచ్ క్లాస్గా ఉందన్నమాట. వీళ్ళు ఏంటంటే గైడెడ్ టూర్స్కి తీసుకెళ్తున్నారు. గైడ్ని పెట్టి మొత్తం తిప్పుతీ చూపిస్తారనమాట. చెప్తారు మనకి ఇవన్నీ హాంటెడ్, ఆ సినిమాలో వాడిన వస్తువులట. ఈ హోటల్ పేరు స్టాన్లీ అనమాట. నేను అనుకున్నాం గొప్ప స్థలానికి వచ్చామన్నమాట మనం, మనకు తెలియకుండానే మనం చూడు ఎటెటో వెళ్ళిపోతున్నాం అనుకొని కార్ ఎక్కేసాము. అది సంగతి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరి కొత్త కాంటెంట్తో మీ ఉంటా. దీనికి పార్ట్ 1 ఉంది, మీరు చూడకపోతే మెన్షన్ చేస్తే ప్లీజ్ వాచ్. ఉంటాను, బాయ్.